ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్యన యుద్ధం ఆగింది. పాలస్తీనాతో యుద్ధం అనే కంటే కూడా హమాస్తో యుద్ధం. 2 నెలల పాటు కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ని ఒప్పించడంలో ట్రంప్ సక్సెస్ అయ్యాడు. రోజు గాజాలో వరుసబెట్టి విధ్వంసం సృష్టిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో ఒక 60 కిలోమీటర్ల పరిధి, లైక్ విజయవాడ దగ్గర నుంచి దాదాపుగా చిలకలూరిపేట ఆ ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్లేస్లో ఉన్న భవనాలు, ఇళ్ళు టోటల్గా బూడిచ్చేసేసింది. అక్కడ ఇంకేం లేదు, అవన్నిటి కూల్చేసి బూడిచ్చేసేసింది. అక్కడ ప్రజలందరూ అవతల ప్రాంతాలకు పారిపోయారు. అక్కడ బూడిదే ఉంది, అంటే ఒక మైదానంలాగా ఉంది, మైదానంలో బూడిద కుప్పలు ఉన్నాయి. అది అట్లాగే ఉండాలి, అందులోకి ఈ పాలస్తీనా ప్రజలు రాకూడదు. ఎందుకంటే అక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళ మధ్యలో హమాస్ తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్కి పక్కనే ఉన్నట్టు ఎప్పుడైనా ఏమైనా చేస్తారు. అదే ఈ బఫర్ జోన్ ఉంటే అవతల నుంచి ఆడేదన్నా చేసినా ఈ 60 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చేలోపు తాము పట్టుకోగలుగుతాం, తమనిగా తమకు సంబంధించిన డ్రోన్ ద్వారా అన్నట్టు ఇజ్రాయెల్ ఫార్ములా అది అమలు చేసేసింది. కాబట్టి ఇప్పుడు కాల్పుల విరమణ ఏంటి, వీళ్ళకి సంబంధించిన 49 మంది ఇంకా హమాస్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అందులో 30 శవాలు, 29 మనుషులు, 20 శవాలు, 29 శవాలట, 20 మంది మనుషులు ఉన్నారట బతికుంది. వాళ్ళని అప్పజెప్పడానికి ఓకే అందట. కాబట్టి కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ ఓకే అన్నటువంటిది ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన. గతంలో కూడా ఇట్లా జరిగి మొత్తాన్ని ఇవ్వరు వాళ్ళేమో, ఒక బందీని ఇవ్వడానికి 100 మందిని అడుగుతారు. అట్లా పాలస్తీనా వాళ్ళని విడిపించుకుంటూ పోతారు. మళ్ళీ వీళ్ళందరూ విడుదలయ్యే ప్రతి ఒక్కడు తీవ్రవాది, మళ్ళీ భవిష్యత్తులో ఆ రాజకీయం చేసేవాళ్ళు. ట్రంప్ కాల్పుల విరమణ పేరుతో మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు సహకరిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో అదే పని చేసి నాశనం చేశాడు, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అట్లాగే ఇరాన్ని ఇప్పుడు ఆపి నాశనం చేశాడు. తీవ్రవాదానికి కూకట వేళతో పెకలించే టైంలో ఆపడం ద్వారా ట్రంప్ ప్రపంచానికే ద్రోహం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సింది ఆయన.